వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయడానికి చాలామంది ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుంది అని అనుకుంటారు. సో, ఈవెన్ రూ. 50తో కూడా మీరు డైలీ ఎస్ఐపి చేసి కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే 5 ఇయర్స్‌కి అట్లాగే 10 ఇయర్స్‌కి, 15 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. డైలీ రూ. 50ని మీరు ఎస్ఐపి గనుక చేసినట్లయితే 50 ఇంటూ 30 డేస్ 1500 అయితే అవుతుంది. అంటే మీరు మంత్లీ రూ. 1500ని ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తారు. మీరు 5 ఇయర్స్ గనుక కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీరు టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేది రూ. 90,000 ఇన్వెస్ట్ చేస్తారు. మీకు రిటర్న్స్ వచ్చేసి రూ. 1,34,523 అయితే మీకు రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. అదే 10 ఇయర్స్ గనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే, టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 1,80,000 అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తారు. మీకొచ్చేటువంటి రిటర్న్ గనుక చూసినట్లయితే రూ. 4,17,986 అయితే మీకు రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. 15 ఇయర్స్ పాటు గనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్‌ని కంటిన్యూ చేసినట్లయితే, మీరు టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేది 2,70,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మీకొచ్చేటువంటి రిటర్న్ గనుక చూసినట్లయితే రూ. 10,15,295 అయితే రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. అదే 20 ఇయర్స్ గనుక మీరు కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌ని చేసినట్లయితే, మీరు టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేది రూ. 3,60,000ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మీకొచ్చేటువంటి రిటర్న్ గనుక చూసినట్లయితే 22,73,932 అయితే మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ కాలిక్యులేషన్ అనేది 15% సిఏజీఆర్ తోటి చేసినటువంటి కాలిక్యులేషన్ ఇది. ఎగ్జాక్ట్‌గా 15% వస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే 15% కన్నా తక్కువ రావచ్చు లేదా ఎక్కువ రావచ్చు. యావరేజ్ రిటర్న్ గనుక చూసినట్లయితే 12% అయితే మనకు ఖచ్చితంగా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే కన్సిస్టెంట్‌గా 10 ఇయర్స్ అట్లాగే 20 ఇయర్స్ గనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టార్ట్ చేసినట్లయితే, మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రిటర్న్స్ అనేది మనకు ఎక్కువగా వస్తాయి. దీంట్లో మనకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేటువంటి మ్యాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది. తద్వారా మనకు రిటర్న్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎవరైతే కన్సిస్టెంట్‌గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళు మంచి వెల్త్‌ని అయితే క్రియేట్ చేస్తారు. సో, మీరొకటి గుర్తుంచుకోండి. వెల్త్ క్రియేట్ చేయడానికి మనకు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరెంత ఇన్వెస్ట్ చేస్తున్నారనేది కాకుండా, ఎంత టైం పాటు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారనేది ముఖ్యం. ఎందుకంటే మనకు ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయాలన్నా, అట్లాగే మనకు రియల్ టైమ్ రిటర్న్స్ రావాలన్నా మనకు టైమ్ హారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే ఎర్లీగా ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టార్ట్ చేస్తారో వాళ్ళు మంచి వెల్త్‌ని అయితే క్రియేట్ చేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.